నాన్నా, నాకు రాజు దగ్గర ఉన్న స్టోరీ బుక్ కావాలి, ఒకసారి ఇవ్వమని నువ్వు చెప్పవా? చదువుకుని ఇచ్చేస్తాను అన్నప్పుడు, నీకు వాళ్ళ పుస్తకం ఎందుకురా బంగారం, నువ్వే కొత్తది కొనుక్కుందు గాని అన్నాడు నాన్న. ఒక్కసారి చదివి ఇచ్చేసే బుక్ కొనడం దేనికి నాన్నా, డబ్బులు దండుగా అని తను అంటే, నా యోగి బాబు ఎవరినీ ఏమీ అడగకూడదు, తనే ఎవరికైనా ఇవ్వాలి కాని అని అంటున్న తండ్రి గుర్తుకు వచ్చాడు. నా రాజాబాబు అని పిలిచే అమ్మ ఏదడిగినా కొనే నాన్న ఒకేసారి నేను వద్దని ఎందుకు వెళ్ళిపోవాలి, నేనంటే ఇష్టం లేదా అని అనుకోగానే యోగి కళ్ళు ఎరుపెక్కాయి. ఏడుపు స్థానంలో ఉక్రోషం పెరిగింది. కొత్త బుక్స్ కొనుక్కోగానే ఎంతో సంబరంగా బుక్స్పై పేర్లు రాసుకునే తనకి తన ఎదురుగా ఉన్న బుక్స్పై శిరీష్ అన్న పేరు వెక్కిరిస్తూ కనబడింది. అంతే, ఒక్క ఉదుటున లేచి అల్మరాలో ఉన్న బట్టలు, టేబుల్పై ఉన్న బుక్స్ గదిలో నేల మీద గుట్టగా పోశాడు. అతని చేతిలో అగ్గిపుల్ల వెలిగింది. తను సత్తెన్న కొడుకుతో సమానమా? తను ఇప్పుడు ఎవరికీ అక్కరలేని వస్తువా?